పాకిస్తాన్‌కి ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తర్వాతన. ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దాన్ని ఐరన్ డోమ్‌ని తప్పించుకొని ఇంతవరకు ఏది గూడా వెళ్ళలేదు ఇన్నేళ్ళు గూడా. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎక్విప్‌మెంట్‌తో కొట్టామని జెప్తే అయి గాస్త ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ని ఛేదించుకుని హైఫా నగరంతో పాటుగా టెల్ అవీవ్‌లో పలు భవనాలను ధ్వంసం చేయటం ఇయి చూశారు. అదే సమయంలో ఈవెన్ అమెరికన్ రాయబార కార్యాలయం ధ్వంసం కూడా జరగటం అన్నటువంటిది ఇక్కడ కీ పరిణామం. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్‌లో ఇది పెద్ద సమస్యగా వచ్చింది. పాకిస్తాన్ జర్నలిస్టులు ఇప్పుడు ఆ దేశ ఆర్మీని, ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు. పటిష్ట ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌ని ఇరాన్ మిస్సైల్స్ ఛేదిస్తున్నాయి. మరి ఒక్క పాక్ మిస్సైల్ కూడా భారతదేశాన్ని ఎందుకు ఢీకొట్టలేకపోయింది? అన్నింటినీ S-400 ఎలా నెలకూరుస్తుంది? ఇండియాలో డ్యామేజ్ జరిగినట్టు ఒక్క ఫోటో, వీడియో కూడా కనిపించలేదు. ఇంటర్నేషనల్ మీడియా సైతం రిపోర్ట్ చేయలేదు. కాబట్టి పాకిస్తాన్ ఫెయిల్యూర్ ఏంటి అన్నటువంటి దాని మీద అసలు సమీక్షించుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నారు.